వెంకటేశ్వరరావుని, బోకర్ కోర్సా వెంకటేశ్వరరావుని అమలు చేయాలి. 1 ఆప్షన్ చట్టాన్ని అమలు చేయాలి. హైకోర్టు 2019లో మేము కోర్టుకు వెళితే ఆ కోర్టులో మాకు 2020-21 ఆర్డర్ వస్తే అది WP నెంబర్ 5050/2021. ఆ దాంట్లో వీడు మాకు పట్టాలు ఉన్నాయని చెప్పేసేసి వీడు అక్కడ హైకోర్టుకు వచ్చి మేము ఇంప్లూడ్ అవుతామని ఒక 6 గిరిజనుల పేర్ల మీద తప్పుడు పట్టాలు తీసుకొచ్చి దాంట్లో ఇంప్లూడ్ అయ్యాడు. ఆ ఇంప్లూడ్ అయిన తర్వాత చూస్తే కోర్టు దీన్ని విచారించి ఈ పట్టాలు ఎలిజిబిలిటీ కాదు, ఈ నకిలీ పట్టాలు, ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్న ఎవరైతే ఇందులో ఇంప్లూడ్ అయ్యారో వీళ్ళు చెల్లదని చెప్పేసి కోర్టు కొట్టేసింది. ఇట్లాంటి దొంగ మమ్మల్ని తప్పుడు పట్టాలు నకిలీ అని చెప్తున్నాడు. వీడు మాకు నీతులు చెప్తున్నాడు. వీడు అంకంపాలెం సచివాలయం పక్కన ఒక భూమిని ఒక గిరిజన యాత్రుడికి ఇంకో గిరిజన యాత్రుడికి ఆన్లైన్ మార్పిచ్చి అది ఆన్లైన్ మారిన తర్వాత తీసుకెళ్లి ఐటీడీ దగ్గర మరి కేఆర్పురంలో ఎస్టీసీ కోర్టులో వేస్తే అది ఎల్టీఆర్ అయిపోతే ఆ ఎల్టీఆర్లో కొట్టేసి తీసుకొచ్చి ఆ భూమిని ఈ రోజున అక్కడ రియల్ ఎస్టేట్ కింద పెట్టి చెంటు ₹1,00,000 1,50,000 అమ్ముకుంటున్నటువంటి ఈ దుర్మార్గుడు ఇట్లాంటి అసలు నైతిక విలువలు లేనటువంటి వాడు వీడు మాట్లాడుతున్నాడు. అక్కడ వీడు ఎన్ని కేసులు పెట్టించుకొని ఇలా జైలుకి వెళ్ళాడు, గిరిజనుల కోసం ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు, ఎన్ని పీడియాక్లు పెట్టించాడు కోర్సా వెంకటేశ్వరరావు, ఎన్ని కేసులు ఉన్నాయి వీడి మీద, ఎక్కడున్నాయి చూపించమనండి. వీడు పోలీసులు వస్తే పారిపోయేటటువంటి దొంగ వీడు. మేము అక్కడ భూపోరాలు చేస్తూ ఉంటే ఆ రోజున 2008-2009 మధ్యలో భూసేకరణకు వచ్చినప్పుడు మేము అధికారులు ఎదుర్కొన్న సందర్భంలో పోలీసులు చూసి పారిపోయేటటువంటి ఇట్లాంటి పిరికి సన్నాసి, ఇట్లాంటి దద్దమ్మగాడు ఇవాళ మారు మీద వీడు అవాక్కులు చవాక్కులు తప్పుడు పద్ధతులు పేలుతున్నాడు. వీడికి గుణపాఠం చెప్తాం కబడతారని చెప్పేసి కూడా మేము ఈ రోజున మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందుకనే మా పోరాటం న్యాయమైంది. లీగల్గా చట్టపరంగా హక్కులు పట్టాలు కోర్టు ఆర్డర్ అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి అధికారులు కూడా మీసలు లెక్క పెడుతున్నారు. ఈ ఆర్డర్లను వాళ్ళు అమలు చేయకుండా, కోర్టు ఆర్డర్లను అమలు చేయకుండా, కంటెంప్ట్లు ఉంటే అమలు చేయకుండా మళ్ళీ వీళ్ళందరినీ కూడా కోర్టుకి ఇస్తామని కూడా మేము ఈ రోజున హెచ్చరిస్తూ ఉన్నాం. కోర్టు ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేస్తారా, ఈ తగులు పెడతారా, గొడవలు పెడతారా, మీరు ఇక్కడ గిరిజన కొట్టుకునేటట్టు చేస్తారా, అధికారులు నిర్ణయించుకోవాలి. కాబట్టి అధికారులు చెప్పే మాటలు ఈ రోజున అలాట్మెంట్ అని చెప్తున్నా తప్ప హైకోర్టు ఆర్డర్ నాట్ ఇంటర్ఫేర్, మీరు డిస్టర్బ్ చేయొద్దని ఉన్నా కూడా దాన్ని లెక్క చేయట్లేదని చెప్పేసి అధికారులు దొంగ మాటలు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము ఈ రోజున అధికారులకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాబట్టి మా యొక్క భూమిని, మా యొక్క పట్టాలను, మాకున్న కోర్టు ఆర్డర్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ ధర్నా చేసాం. దీని తర్వాత పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇస్తాం. ఇలా అరెస్ట్ చేయాలని కంప్లైంట్ ఇచ్చాం. దాంట్లో మొత్తం సర్వే నెంబర్లు ఎకరాలతో సహా మేము ఎక్కడ ఏ సర్వే నెంబర్లో ఎప్పుడు పట్టాలు ఇచ్చారనేది మొత్తం ఈ డీటెయిల్స్ రాసి అందులో ఏ సర్వే నెంబర్ దున్నాడు, నిన్న దున్నాడు, మొన్న దున్నాడు అని చెప్పేసి అని కూడా అందులో పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా మీ ప్రెస్ వారికి కూడా దీన్ని మరి మీరు మొత్తం సమాజాన్ని తెలియపరచాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ జై ఆదివాసీ.